యావరేజ్ ఉంది అంతే. అంటే అంతే కన్ఫ్యూజింగ్ అట్లా ఉంది అంతే. యావరేజ్, అసలు బాగాలేదు, అసలు ఏం లేదు అంటూ, అసలు ఏం లేదు. నార్మల్ రొటీన్ స్టోరీ, లౌడ్ సౌండ్స్ అలా పడితే అలా తీసారు, అంత ఏం లేదు. ఓ కష్టం. ఫ్యామిలీ అయితే ఫ్యామిలీ ఆడియన్స్ జీరో. ఫ్యామిలీ ఆడియన్స్ డిజాస్టర్. రాడ్ రంబోలా నా సినిమా అంతా బొక్క, 300 బొక్క అయింది. టికెట్ తీసుకున్నాను. ఏం లేదు, సినిమాలో స్టోరీ ఉంటే ఏదో నచ్చడానికి, ఏదో ఒకటి ఆశించే వస్తాం కాబట్టి. 4 ఏళ్ల తర్వాత వస్తున్నాడు యశ్, ఏదో ఒకటి ఆశిస్తాం, ఇలా ఉండాలి అలా ఉండాలని చెప్పేసి. సినిమా అయితే అసలు డైరెక్షన్ ప్రాబ్లమా లేకపోతే స్టోరీ ప్రాబ్లమా? స్టోరీనే లేదు, స్టోరీ ప్రాబ్లం అవడానికి. స్టోరీ ఏదైనా ఉంటే స్టోరీ ప్రాబ్లం అవడానికి. ఇంకేదన్నా ఉంది అంటే కొంచెం విజువల్ ఎఫెక్ట్స్ కొంచెం బాగున్నాయి, అంతకుమించి ఇంకేం లేదు. స్టోరీ అనేది అయితే అసలు 3 గంటల 15 నిమిషాలు ఆ బొక్క అంటున్నానుగా. 3 గంటల 15 నిమిషాలు సినిమా కాదు, అసలు స్టోరీనే లేదంతా, ఏం చూపించడానికి లేదు. ఇంకా రవి గారు ఏదో కొంచెం బీజిఎం కొట్టారు కాబట్టి కొంచెం లాక్కొస్తున్నాడు, అంతకుమించి ఇంకేం లేదు సినిమా. హీరో ఆబ్వియస్లీ బాగానే ఉంటుంది. హీరో అయితే దానికి ప్రాబ్లం అయితే లేదు యాక్షన్ పరంగా అయితే. ఇంకా తర్వాత ఏదన్నా ఉంది అంటే స్టోరీ ఉంటే కొంచెం లాక్కొని వస్తాడు. స్టోరీ ఏం లేదు అసలు. అసలు రావాల్సిన సినిమానే కాదు. కావాలని చెప్పి మా ఈ థియేటర్కే వస్తాం ఏ సినిమాకైనా కూడా. మేము ఇరుముడి తీసేయడం అయితే చాలా బాధాకరంగా ఉంది. సినిమా అయితే మాత్రం ఇరుముడి తీసి వేసుకోవడం అయితే తప్పేది. బేసిక్గా చెప్పాలంటే ఏమంటారు, ఆడవాళ్ళని అర్థం చేసుకోవాలంటే కష్టం అంటారు తీసారా. మూవీ కూడా అంతే, కానీ అర్థమైతే మూవీ ఓకే బాగుంది, అంతే. మూవీ అంతా బాగుంది, కొంచెం అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది అంతే. మూవీ బాగుంది కానీ అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది. బాగుంది, నైస్, ఓకే, బాగా చేసి. కన్ఫ్యూజన్ అని ఏం లేదు, కొంచెం టైం పడుతుంది అంతే దాన్ని అర్థం చేసుకోవడానికి. ఉండదు మూవీ వెళ్ళిపోతూనే ఉంటుంది, కొంచెం అర్థం చేసుకునే లోపు సైలెంట్ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. ఏం లేదన్న సినిమా డల్లా. ఎక్స్పెక్టేషన్ పెట్టుకునే 0 ఎక్స్పెక్టేషన్స్, ఏమీ లేదు. బీజిఎం ఒక్కటి బాగుంది, స్టోరీ లేదు, ఏమీ లేదు. ఆ క్లైమాక్స్ అంటావా పిచ్చోని చేసిండు క్లైమాక్స్. హీరోయిన్లు ఏముందన్న చెప్పకూడదు అవన్నీ. మేము డైలాగ్స్ ఉన్నాయి బాగానే, మాట తీరు, యాక్టింగ్ బాగానే ఉంది. స్క్రీన్ ప్లే లేదు, ఏమి లేదు. దీనికన్నా సంవత్సరం ఆ గేమ్ చేంజర్ బాగుంటుంది. చెప్పాలంటే మేర్ మహేష్ సినిమాలు ఉంటాయి కదా, మేర్ మహేష్ అవి బాగుంటాయి ఈ సినిమా కన్నా. యానిమల్ మూవీ కొంచెం బెటర్గా ఉంది దీని మీద అయితే. అసలు సెకండ్ హాఫ్ అసలు చూడాలనిపించలేదు, చాలా అర్థం కాలేదు, అసలు చాలా వేస్ట్ అనిపించింది. బాగా అయితే అసలు బాగాలేదు. దరిద్రం సినిమా అసలు ఏం బాగాలే అన్న సినిమా. అసలు స్టోరీ లేదు అర్థం కావడానికి, అసలు పెట్టి కూడా వేస్ట్. అసలు స్టోరీ లేదన్న, బాగాలేకపోవడం కాదు, స్టోరీ లేదన్న సినిమాలో. అన్ని యాక్షన్ బాగుంది, మంచిగా ఉంటే స్టోరీ ఉండాలి అన్న మెయిన్. అందరు యాక్టింగ్ బాగానే ఉందన్న, అంత పెద్ద సినిమా ఇస్తున్నప్పుడు యాక్టింగ్ పెట్టకుండా ఏం లాభం. అసలు స్టోరీ లేదు, అసలు స్టోరీ బాగాలేదు కాదు. మూవీ అస్సలు బాగాలేదు, ఫుల్లీ డిసప్పాయింటెడ్, మొత్తం బోరింగ్. లేడీ డైరెక్షన్ అన్నారు కదా, అంతేం లేదు, స్టోరీ లేదు, ఫైటింగ్స్ అన్నీ అసలు అవన్నీ ఎందుకు అవుతున్నాయో కూడా తెలీదు, మొత్తం బోరింగ్. ట్రైలర్ చూసి వెళ్ళారా? 3 hours టైం వేస్ట్. ట్రైలర్ చూసి వెళ్ళినా, వేస్ట్, టైం వేస్ట్. ఏం బాగాలేదు భయ్యా సినిమా, రొట్ట అది అర్థం కాలేదు. సినిమా అయితే బాగాలేదన్న, 3 hours మొత్తం టార్చర్. మనకు సినిమా చూద్దామన్నా, నెక్స్ట్ ఎవరన్నా వెళ్దామంటే మాత్రం అసలు వెళ్ళకండి, అసలు వేస్ట్, మీ డబ్బులు బొక్క. సినిమా బాగాలేదండి, ఏమీ నచ్చలేదు. అంటే ఒక్కటి కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ సరిగ్గా అర్థం కాలేదు సినిమా. అసలు ఏం తీస్తున్నారు, ఎవరు వస్తున్నారు, ఎవరు చంపుతున్నారు, ఏం చంపుతున్నారు, ఏమీ అర్థం కాలేదు. ఇంకా ఇరుముడు వేసుకోవచ్చు చెప్పాలంటే. 3 hours 15 minutes. బట్ అసలు సినిమాలో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పాయింటే లేదు, అసలు బేస్లెస్. యశ్ యాక్టింగ్ సూపర్, యాక్టింగ్ పరంగా మొత్తం అంతా బాగుంది. అసలు బాగాలేదన్న సినిమా, అరెస్ట్గా ఉంది. సినిమాలో స్టోరీ లేదన్న, ఇంక సినిమా ఏం నచ్చద్దు. ఎందుకు కొట్టుకున్నారు, ఎందుకు చచ్చిపోయారో తెలియట్లా సినిమాలో, అంతే, ఇంకేం లేదు. వచ్చాడు కొట్టాడు రిపీట్ అంతే, ఏం లేదన్న సినిమా స్టోరీ వేస్ట్. ఒకటే చెప్తున్నా, లాస్ట్ టైము హనుమంతుడితో పెట్టుకున్నాడు దిల్రాజు, బొక్క పడ్డది. ఈసారి అయ్యప్పతో పెట్టుకున్నాడు, పెద్ద బొక్క పడ్డది. దయచేసి చెప్తున్నా, సినిమాకి ఎవరు రావద్దు, ఇరుముడికి వెళ్ళండి,
మీకు డబ్బులు ఉంటే 250 రూపాయలు మాత్రం బొక్క పడతాయి. దయచేసి అసలు డైరెక్టర్ ఏం చెప్పాలనుకున్నారో ఏం చెప్పిలో ఏ ముక్క అర్థం కాలేదు. ఈ మధ్యలో వచ్చిన యాక్షన్ సినిమాస్ చూసి విసుకొచ్చి వేసారి మీకు ఒక యాక్షన్ సినిమా చూపిస్తా అని ఒక టార్చర్ సినిమా చూపించిండు. టైటిల్కి తగ్గట్టే నిజంగా టాక్సిక్ ఉంది. ప్లీజ్ దయచేసి చెప్తున్నా రావద్దు. అసలు స్టోరీ కంటెంట్ లేదన్న. ఫస్ట్ హాఫ్లోనే చాలామంది వెళ్ళిపోయారు. అసలు ఇంటర్వెల్ కూడా ఆగట్లేదు. అసలు మరీ దారుణం ఉంది. 3 hours ఎందుకు వచ్చినామా అనిపిస్తుంది. పొద్దున్న లేచి 6 గంటలకు లేచి. నిజంగా చెప్తున్నా ప్లీజ్ దయచేసి రావద్దు. ఏమని చెప్పాలి, నిద్రపోదామని వచ్చి నిద్ర కూడా పోలే కనీసం. ప్రశాంతంగా నిద్రపోవడం సౌండ్కి పిచ్చి మామూలు పిచ్చి కాదు. ఆల్మోస్ట్ నిద్రపోయా. సినిమా స్టోరీ బాగాలేదా? యాక్టింగ్ బాగాలేదు. స్టోరీ లేదు, స్టోరీ లేదు. ఎవడు ఎందుకు కొడుతున్నాడు, గన్లు ఎందుకు ఉన్నాయి, గన్లు ఎవడు తెస్తున్నాడు, గన్లు ఎవడు కాలుస్తున్నాడు, ఎందుకు కాల్చుకుంటున్నారు, హీరోయిన్లు ఎందుకు ఉన్నారు, హీరోయిన్ ఏది బాగాలేదు. అసలు ఎమోషన్ అదే మాకు ఎమోషన్ ఇక్కడ మొత్తం బాబు మాకు రిటర్న్ డబ్బులు ఇవ్వాలి సినిమా చూసినందుకు. మేము అంత దారుణంగా ఉంది సినిమా. అంతే మరి ఇంకా దారుణం అన్న. అసలు వేరే లెవెల్. అంటే ఇంకా యాక్టర్లను ఏమంటాం కానీ సినిమా అయితే దరిద్రంగా ఉందా. యాక్టింగ్ బాగానే చేశాడు. అసలు చాలా చిరాగ్గా ఉంది. అంటే యశ్ ఎప్పుడు చచ్చిపోతాడా సినిమాలో అనుకుంటాం మనం. ఇంకా అంత దారుణంగా ఉంది. ఎలా సినిమా ఎలా? టాక్సిక్ కాదన్న. 3 గంటలు టార్చర్ పెట్టారు. టార్చర్ అనే మాట కూడా చాలా తక్కువ, చిన్న మాట. అసలు ఇప్పుడు ఇరుముడు కాదని దీనికి ఇచ్చారు కదా, మామూలు లేదన్న. అసలు ఇప్పుడు ఏంటంటే చాలా మంది నిన్న కూడా ఫైర్ అయ్యారు సోషల్ మీడియాలో. TF ఫ్యాన్స్ అయినా రవణ ఫ్యాన్స్ అయినా సరే ఒక డబ్బింగ్ సినిమాకి వెళ్ళేస్తారని చెప్పి మీరు ఏం గోల చేయొద్దు, మ్యాట్ని వరకు ఈ సినిమా తీస్తారు. ఇన్ కేసు ఎవరైనా బుక్ చేసుకుని కూడా క్యాన్సిల్ చేసుకోండి. ఆ లెవెల్ ఉంది. అసలు ఒక్కటి లేదన్న, ఏదో ఒక సైకలాజికల్ డ్రామాగా తీసుకోవాల్సిన సినిమాని క్లైమాక్స్ ఒక్కటి బాగుంది తప్ప మిగతా అసలు 3 hours టార్చర్ ఫిలిమ్స్ సాధించాడు. స్టోరీ నచ్చలేదా లేకపోతే డైరెక్షన్ నచ్చలేదా? ఏది బాలేదు. స్టోరీ క్లైమాక్స్ ట్విస్ట్ ఒక్కటి రాసుకున్నారు కానీ దాన్ని లాగారు. అందుకు చాలా అనిపించింది. అసలు మేము తెలుగు మీడియం చదువుకున్నాను కానీ ఆ తెలుగు నాకు అర్థం కాలేదు. ఆ లెవెల్ ఉన్న డైలాగ్స్ అసలు అల్ట్రా ప్రోమాక్స్ డిజాస్టర్ అని చెప్పొచ్చు. ఫస్ట్ హాఫ్లో బాగా చేశాడు కానీ బట్ ఎందుకో క్లైమాక్స్ అది 2 వైరస్ ఒకటి ఉంటుంది. అది కంప్లీట్గా చిన్నపిల్లలు నవ్వుకునే సీన్స్లో అనిపించారు. అసలు ఫ్యామిలీ కాదు, మీరు సోలో కూడా రావద్దు. ఆ లెవెల్లో ఉంది. అసలు కంప్లీట్గా ఎక్కడ లేదన్న. ఒక్క పాజిటివ్ క్లైమాక్స్ ట్విస్ట్ వరకు వచ్చేసరికి దీనికోసం తీసారా అనిపించింది. ఒక చిన్న వాఫ్ ఫ్యాక్టర్ అనిపించింది తప్ప దానికి అప్పటికి వచ్చేసరికి జరగాల్సిన డ్యామేజ్ మొత్తం జరిగిపోయింది. థియేటర్లో ఇంటర్వెల్కి జనాలు బయటకు వెళ్ళిపోతుంది అర్థం చేసుకోవచ్చు. ఆ లెవెల్ ఉంది. ఎలా ఉంది టాక్స్? సినిమా అయితే అంతేం లేదన్న. యాక్షన్ సీన్స్, గన్ సీన్స్, మొత్తం గ్యాంగ్స్టర్స్ సీన్స్ అయితే బాగున్నాయి. సినిమా అయితే అంతేం లేదు. గీతు మోహన్ దాస్కి ఏదో చూపిద్దాం అనుకున్నారు. పాప ఆ మార్క్ చెందలేకపోయింది ఆవిడ. యాష్ అన్న KGF 1 KGF 2 కొట్టలేకపోయింది. ప్లస్ మెయిన్ ఈ సినిమా సింగిల్ లేడీస్కి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్లో బాగా వచ్చింది. కొన్ని సీన్స్ అయితే చిన్నపిల్లలు ఫ్యామిలీస్ కనెక్ట్ అవ్వలేరు. దయచేసి ఇంకా 3 హీరోయిన్లు ఉన్నారు కానీ అంతమంది హీరోయిన్లు అనవసరం అన్న. ఈ సినిమా అధాపాతంలోకి వెళ్ళిపోయినట్టే లెక్క. ఇంక నెక్స్ట్ నుంచి ఇంకా ఇరుముడి బిభత్సం హిట్ కొట్టేద్ది. ఇంకా స్క్రీన్ కూడా పెరిగిపోతుంది ఇరుముడికి అయితే. యాష్ యాక్టింగ్ బాగానే ఉంది కానీ డైరెక్షన్లో ప్రాబ్లం ఉంది కదన్న. ఆవిడ ఏదో చూపిద్దాం అనుకుంది, ఏదో అయిపోయింది సినిమా. అది